ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఈ ఒక్క ల్యాండ్ అని కాదు సార్. ఏ ల్యాండ్ అయినా కానీ ఇంతకుముందు నేను పెట్టిన ల్యాండ్స్ గానీ, పెట్టబోయే ల్యాండ్స్ గానీ, మీరు ఏ ల్యాండ్ అయినా కొనాలని మీరు అనుకుంటే ఆ వీడియో, ఆ లింకు నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నంబర్. ఇదే నా కాంటాక్ట్ నంబర్. నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్. నాకు ఈ ల్యాండ్ కావాలి. నేను ఈ ల్యాండ్ తీసుకుంటా. మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. లేదు మీకు ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడైనా మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి, ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. మా హ్యాండోవర్‌లో ఒక ఎకరం నుండి 2000 ఎకరాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని ఎకరాలు కావాలి, ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే 10 ఎకరాలు ఒకటే బిట్టు, పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియర్, మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ 10 ఎకరాల ల్యాండ్‌లో కరెంట్ ఉంది, బోర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నాడు. ఇంకా తదుపరి వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు. అవును సార్. ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? 10 ఎకరాలు సార్. 10 ఎకరాలు ఒకటే ఫీటా? ఒకటే పెట్టి సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సైలా బ్లాక్ సైలా? రెడ్ సార్ సార్. ఫుల్ రెడ్. ఫుల్ రెడ్. ఓకే. ఈ ల్యాండ్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్? ఒక బోర్ ఉంది సార్. ఒక బోర్ ఉంది. ఒక బోర్ ఉంది, కరెంట్ సప్లై ఉంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే. ఒక బోర్ ఉంది, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది. ఓకే, వెరీ గుడ్ సార్. ఈ బోర్లు ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి సార్? 2 ఇంచుల వాటర్ సార్. 2 ఇంచులు వస్తుంది. నేల రెడ్డా బ్లాకా సాయిల్? రెడ్ సార్. ఫుల్ రెడ్డా? ఫుల్ రెడ్. ఓకే. విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్? 300 మీటర్లు సార్. ఏది విలేజ్ నుండి? విలేజ్ నుండి. ఓకే. తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది? తార్ రోడ్డు ఊరు మొత్తం పక్కన సార్, 300 మీటర్లే. ఓకే. తార్ రోడ్డు విలేజ్ 2 ఒకటే ఉంటది. సో అందువలన తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కాడికి 300 మీటర్లు. అవును. అంటే జస్ట్ మనం వాకబుల్ 4 అడుగులు నడుచుకుంటూ వెళ్తే మన ల్యాండ్ కాడికి మనం వెళ్ళిపోవచ్చు. అవును. ఓకే. ఫుల్ రెడ్ సాయిల్ నేల వచ్చేలోపు. ఫుల్ రెడ్ సార్ సార్. 10 ఎకరాలు ఒకటే బిట్టు. ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నరా లేకపోతే ఇప్పిస్తారా సార్ ల్యాండ్? కొనుగోలు ల్యాండే సార్ అది. వీళ్ళు కొన్న ల్యాండే వీళ్ళు. కొన్న ల్యాండే. ఓకే. వీళ్ళు ఈ పక్కా రిజిస్ట్రేషనా? పక్కా రిజిస్టర్. డాక్యుమెంట్ క్లియర్. బ్యాంక్ లోన్ వస్తుందా సార్? బ్యాంక్ లోన్ వస్తుంది సార్. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ వస్తుంది. అవును. ఓకే, వెరీ గుడ్ సార్. ఈ ల్యాండ్లో ఏమేమి పంటలు వేస్తున్నారు ప్రజెంట్ ఈ ల్యాండ్లో? ప్రజెంట్ అంటే మినిమం వేస్తున్నారు సార్ అక్కడ. మినుము. మినిమం చుట్టుపక్కలంతా మినిమం వేసేది. అక్కడంతా మినిమే సార్. ఒక పాక దూరంగా వేసిండ్రు బత్తా చెట్లు అవి ఉన్నాయి. ఆ గ్రామాల్లో అన్ని ఇళ్లలో కూడా బోర్లు ఉన్నాయి, బాగా నీళ్లు వస్తున్నాయి. వెరీ గుడ్. కాకపోతే ఇప్పుడు రైతు ఏంటంటే వయసు అయిపోయి చేయలేని దాని వల్ల ఇప్పుడు అతను అమ్ముతుండవు. ఓకే, అదే వయసు అయిపోయింది కాబట్టి ఇంకా వ్యవసాయం చేయలేక అమ్ముకుంటున్నాడు. వ్యవసాయం చేయలేక అమ్ముకుంటుండవు. ఓకే, వెరీ గుడ్ సార్. అది. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్లో మనము ఏ పని, ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉంది కాబట్టి ఈ 10 ఎకరాలు ఒక బోర్ ఉంది కదా సార్? 10 ఎకరాలు ఒక బోరే ఉంది. ఒక బోరే ఉంది. వెరీ గుడ్ సార్. సో మనం ఏమేమి పంటలు వేసుకోవచ్చు ఈ ల్యాండ్లో? ఆ ల్యాండ్లో మనం నిమ్మ చెట్లు పెట్టుకోవచ్చు, బత్తా చెట్లు పెట్టుకోవచ్చు, అక్కడ నుంచి మిరప తోట పెట్టుకోవచ్చు. పామాయిల్ వేసుకోవచ్చు సార్? పామాయిల్ కూడా అన్ని వేసుకోవచ్చు సార్. ఇంకా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి ఇంకా మనం 2 బోర్లు వేపించుకోవచ్చు. ఒక ట్రాన్స్ఫార్మర్ 3 డీటీలో పనికి వస్తుంది. ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే మనం 3 బోర్లు వేసుకోవచ్చు. 3 బోర్లు వేసుకోవచ్చు. ఇంకా 2 వేపించుకోవచ్చు మనం. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక బోర్ ఉంది కాబట్టి ఇంక 2 బోర్లు మనం వేసుకోవచ్చు. వెరీ గుడ్ సార్. అదే ఒక ట్రాన్స్ఫారానికి 3 బోర్లు మన గవర్నమెంట్ పర్మిషన్. అవును.
ఓకే, వెరీ గుడ్ సార్. అయితే ఈ నా పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్. డాక్యుమెంట్ క్లియర్. ఓకే, ఈ ల్యాండ్ వచ్చే లోపు సార్ మనకి ఏ జిల్లా వస్తుంది సార్ మనకి ఇది? ప్రకాశం జిల్లా సార్. మండలం సార్? పెదచెర్లపల్లి మండలం. పెదచెర్లపల్లి అంటే పీసీపల్లి మండలం. పీసీపల్లి మండలం. ఓకే, వెరీ గుడ్ సార్. విలేజ్ సార్? పెదర్లపాడు. పెదర్లపాడు విలేజ్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఇది? 9.5 చెప్తున్నా సార్. 9.5 చెప్తున్నారు. 9.5 చెప్తున్నారు. నెగోషియబుల్ ఫైనల్ రేటేనా? ఫైనల్ ఏం కాదు, కూర్చుంటే 10 రూపాయలు తగ్గుతారు సార్. ఓకే ఓకే. సో ఫైనల్ రేట్ ఏం కాదు, కూర్చుంటే తగ్గుతారు. ఇప్పుడు ఈ గ్రామం ఇర్లపాట్ల ఉండగా బస్సు కూడా బెంగళూరు బస్సు వెళ్తుంది. ఓకే. బొట్లగూడూరు మీద పామూరు పోయేటువంటి బెంగళూరు వెళ్ళదు బస్సు. సాయంత్రం డైలీ 6 గంటలకు ఒక బస్సు ఉంది. బెంగళూరుకి. ఓకే. ఇర్లపాడుగా మంచి సెంటరే. ఇర్లపాడు మంచి సెంటర్. ఓకే. మంచి సెంటర్. మన సెంటర్ నుంచి అది పెద్ద అంకాలమ్మ గుడి కొడుకుంది సార్ ఆడ. ఓకే. మంచి ఫేమస్. సంవత్సరం తిన్నాలు చేస్తారు. పక్క చుట్టుపక్కల ల్యాండ్లు అంతా బాగానే ఉన్నాయి. చూసి గ్రామం పక్కనే కదా. ఓకే, అవును సార్, అవును సార్, అవును. అది ఒక బోర్ ఉంది, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, 10 ఎకరాలు ఒకటే బిట్టు. అవును. ఒక ఎకరం 9,50,000 రూపాయలు. సో ల్యాండ్ కావాలి మనం, కూర్చుంటే నెగోషియబుల్, ఫైనల్ రేట్ ఏం కాదు, కూర్చుని మాట్లాడవచ్చు. అవునవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.